కూటమి ప్రభుత్వంలో టిడ్కో గృహాల విషయంలో బ్యాంకులు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా తగిన చర్యలు తీసుకుంటానని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము హామీ ఇచ్చారు. ఇటీవలే గుడివాడ బొమ్మలూరు రోడ్లో నిర్మించిన 8,291 టిడ్కో గృహాలను ప్రభుత్వ లబ్ధిదారులకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే టిడ్కో గృహాల కాలనీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బ్యాంకులు ఇచ్చిన రుణాలను మాఫీ చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము టిడ్కో గృహాల లబ్ధిదారులతో సమావేశమై హామీలు ఇచ్చారు. టిడ్కో గృహాల కాలనీలో ఉన్న సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని, రుణం విషయంలో బ్యాంకుల ఒత్తిడి చేస్తే తనకు తెలియచేయమని, బ్యాంకు అధికారులతో మాట్లాడి ఇబ్బందులు కలగకుండా చూస్తానని రాము హామీ ఇచ్చారు. అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు బస్సు సర్వీసులు కూడా కాలనీలోకి వచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తామని, గుడివాడ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు పూర్తి దృష్టి పెట్టారని రాము లబ్ధిదారులకు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పినంనేని వెంకటేశ్వరరావు, పినంనేని బాబ్జీ, ఎలవర్తి శ్రీనివాసరావు, రావి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.